గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. గాయత్రి వంటింట్లో ఈరోజు కొబ్బరి పొడి తయారు చేయడం నేర్చుకుందాం. ఈ రెసిపీని మా అత్తయ్య గారు చేసి చూపిస్తుంటే నేర్చుకుని నా ప్రేక్షకులతో పంచుకుంటున్నాను. ఇది తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఎండు కొబ్బరి 130 గ్రాములు, పుట్నాల పప్పు 260 గ్రాములు, ఎండు మిరపకాయలు 7, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1.25 టీ స్పూన్లు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి తగినంత, ఇంగువ చిటికెడు, నెయ్యి 10 గ్రాములు. ఇప్పుడు ప్రిపరేషన్స్ ని చూద్దాం. ముందుగా ఎండుమిరపకాయలకి తొడివెల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా తుంపుకుని పక్కన పెట్టుకోండి. ఎండు కొబ్బరిని ఎండలో పెట్టుకోవాలన్నమాట. అరగంట 30 గంట సేపు ఎండలో పెట్టండి. ఎండలో పెట్టడం వీలు కాని వాళ్ళు ఈ ఎండు కొబ్బరిని మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టుకుని హై పవర్ మీద 20 సెకండ్ల పాటు రోస్ట్ చేయండి. ఆ తర్వాత ఆ ఎండు కొబ్బరిని తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పొడి మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఈ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసుకుని మిక్సీ రన్ చేశారంటే తురిమిన ఎండు కొబ్బరి వస్తుంది. ఈ తురిమిన ఎండు కొబ్బరిని ఒక డీప్ బౌల్లోకి తీసుకుని పెట్టుకోండి. అలాగే పుట్నాల పప్పును కూడా పొడి చేసుకోవాలి. మిక్సీ జార్లోకి పుట్నాల పప్పుని వేసుకుని గ్రైండ్ చేస్తే ఈ రకంగా పుట్నాల పప్పు పొడి అవుతుందన్నమాట. ఆ పొడిని కూడా తీసుకొచ్చి ఈ ఎండు కొబ్బరితో కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడి చేసే విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీంట్లో శనగపప్పు వేసుకుని వేయించండి. ఈ శనగపప్పుని కలుపుకుంటూ కొద్దిసేపు వేయించుకున్న తర్వాత దీంట్లో మినప్పప్పు వేయండి. ఆ పైన ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కలుపుతూ వేయించండి. కాసేపు అయ్యేసరికి ఎండుమిరపకాయలు వేగి క్రిస్ప్గా అవుతాయి. ఆ ఎండుమిరపకాయలు రంగు మారకముందు వాటిని తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఈ శనగపప్పు మినప్పప్పుకి జీలకర్రను కూడా వేసి వేయించండి. ఈ పప్పులు చక్కగా వేగి గోల్డెన్ రంగులోకి రావాలి. అలా వచ్చేదాకా కలుపుకుంటూ వేయించండి. ఆ రకంగా వేయించుకుని నెయ్యి లేకుండా ఈ తిరగమూతని మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నేతిలో కరివేపాకు వేసి వేయించండి. కరివేపాకులోని తడంతా పోయి క్రిస్ప్గా అవ్వాలి. ఆ రకంగా క్రిస్ప్ అయ్యేదాకా కలుపుకుంటూ వేయించుకోండి. ఇలా వేయించుకున్న కరివేపాకును కూడా నెయ్యి లేకుండా తీసి మిక్సీ జార్లో వేసుకుని ఇవన్నీను గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసుకున్నాక వచ్చిన ఈ పొడిని ఎండు కొబ్బరి తురుము, పుట్నాల పప్పు పొడి కలుపుకుని పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసుకోండి. ఈ పొడికి సరిపడా ఉప్పును కూడా వేసి కలపండి. అంతాను చక్కగా కలుపుకుంటే ఈ పొడి తయారైపోయినట్టే. కానీ ఎండు కొబ్బరి తురుములాగా ఉంది కదా, ఆ ఎండు కొబ్బరి కూడా కొద్దిగా నలగాలి. కాబట్టి ఒక పెద్ద మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఈ కొట్టుకున్న పొడిని వేసుకోండి. ఇందాక ప్యాన్లో కొద్దిగా నెయ్యి మిగిలిపోయింది కాబట్టి ఈ తయారు చేసుకున్న పొడిని కాస్త ఆ ప్యాన్లో వేసుకుని కలిపారంటే పొడితో పాటు నెయ్యి అంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమానికి ఇంగువ కూడా వేయండి. ఆ తర్వాత పల్స్ బటన్ని ఉపయోగించి ఈ మిశ్రమాన్ని కలపండి. మళ్ళీను ఈ మిశ్రమాన్నంతటిని మెత్తగా పొడి చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇందాకే విడివిడిగా మనం పొడి చేసుకుని పెట్టుకున్నాం. కాకపోతే పల్స్ బటన్ని ఉపయోగించుకుంటూ కలిపే ఈ ప్రాసెస్ లో ఎండు కొబ్బరి మరి కాస్త నలిగి ఈ పొడిలో కలుస్తుంది. ఎండు కొబ్బరి నలగాలని ఒకేసారి ఎక్కువసేపు మిక్సీని రన్ చేస్తే ఎండు కొబ్బరిలోంచి నూనె వచ్చి పొడంతాను ముద్దలాగా తయారవుతుంది. కాబట్టి పల్స్ బటన్ మాత్రమే ఉపయోగించి పొడి చేయాలి. ఈ రకంగా తయారు చేసుకుంటే ఈ కొబ్బరి పొడి తయారైపోతుంది. ఏదైనా డబ్బాలో కానీ జార్లో కానీ వేసుకుని స్టోర్ చేసుకోవచ్చు.
ఈ కొబ్బరి పొడి అన్నంలో కలుపుకుని తిన్నా ఎంతో రుచిగా ఉంటుంది. లేదంటే ఇడ్లీ, దోశ, ఊతప్పం, పెసరట్టు ఇలా వేటిల్లో నంచుకుని తిన్నా కూడా రుచిగా ఉంటుంది. ఈ మూవీ క్లిప్లో చూపించిన ఈ కొబ్బరి పొడి రెసిపీ మీకు కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.com లో చూడగలరు.